ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో తల్లికి వందనం పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తుందని విద్యార్థి తల్లిదండ్రులు చాలా ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇటు విద్యార్థులకు అటు తల్లులకు మోసం చేసింది. ఎందుకంటే తల్లికి వందనం పథకాన్ని కాస్త తల్లికి వంచనగా మార్చేసింది ఈ ప్రభుత్వం. ఏదైతే కూటమి ప్రభుత్వానికి మహిళలు ఓటేసి గెలిపించారో మహిళల్నే మోసం చేయడమే కాకోకుండా అదేవిధంగా వాళ్ళ పిల్లలను కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళు అధికారంలోకి రావడానికి ఎన్నికలలో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని ఆ రోజు హామీ ఇచ్చారు. తర్వాత ఈ రోజు చూసుకుంటే నీకు 13,000 నీకు 13,000 నీకు 13,000 అని ఈ రోజు మోసం చేసే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు మనందరం కూడా గమనిస్తున్నాం, అధికారంలోకి రావడానికి తల్లికి వందనమని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు చూస్తే వాళ్ళు ఈ నిన్న ఇచ్చిన జీవోలో కోత పెట్టడం జరిగింది. అంటే దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టారు. అంటే వీళ్ళు తల్లికి వందనం ఎలిజిబిలిటీ లేరు అని చెప్తున్నారు. ఏ విధంగా ఈ పిల్లలకు మీరు అర్హత లేదు అని చూపిస్తున్నారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకంటే దాదాపుగా ఈ రోజు 20 లక్షల మంది విద్యార్థులు తల్లికి వందనం ఎలిజిబిలిటీ లేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఈ రోజు చూసుకుంటే మీరు గతంలో ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి ఒక మేనిఫెస్టో తీసుకెళ్లి ఒక బాండ్ రూపంలో అక్కడ ఉన్న తల్లిదండ్రులకి అందరికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న నాయకులే ప్రతి ఒక్కరు అక్కడ చెప్పడం జరిగింది, మీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి తల్లికి కాదు ప్రతి బిడ్డకు కూడా 15,000 15,000 తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. దాంట్లో ఎటువంటి కోతలు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండా, ఎటువంటి రూల్స్ లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము తల్లికి వందనం ప్రతి బిడ్డకు కూడా ప్రతి విద్యార్థికి కూడా ఇస్తామని ఆ రోజు ఈ కూటమి నాయకులే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు నిన్న జీవో ఇచ్చిన ప్రకారం అన్ని షరతులు పెట్టడం జరిగింది. నేను అదే ఎందుకంటే ఆ రోజు మీరు ఏదైతే విద్యార్థులకు 15,000 ఇస్తామని చెప్పారో ఈ రోజు విద్యార్థులను మోసం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే యూడైస్ లో ఉందో యూడైస్ లో చూపించిన విద్యార్థులను చూపించిన ప్రకారము వాళ్ళు ఎంతమంది 87,41,000 మంది విద్యార్థులు ఈరోజు విద్యార్థులను అర్హులు అని చూపించారు, యూడైస్ లో చూపించారు. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంతమందికి తల్లికి వందనం ఇస్తోంది అంటే 67 లక్షల మందికి మేము తల్లికి వందనం ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఇక్కడ 20 లక్షల మంది విద్యార్థులకు మీరు కోత పెడుతున్నారు. ఇది నిజంగా ఈ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు ఏమనుకునే పరిస్థితి అంటే ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం కాదు, కోతల ప్రభుత్వము అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ రోజు అనుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మీరు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 15,000 కంటిన్యూ చేస్తాము, ఎక్కడ కూడా కట్ చేయమని చెప్పారు. కానీ ఈ రోజు 15,000 కాస్త 13,000కి ఇచ్చి 2,000 కట్ చేసే పరిస్థితి. ఈ 2,000 అసలు ఎవరి అకౌంట్ లో పోతుంది, ఎక్కడికి పోతుంది, దేనికి మెయింటెనెన్స్ కి మీరు తీశారు, ఒక అకౌంటబిలిటీ కూడా చూపించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి తీస్తేనే ఆ రోజు అందరూ కూడా ఈ నాయకులందరూ ట్వీట్ చేశారు, 1,000 రూపాయలు కట్ చేసి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు అని చెప్పారు. ఈ రోజు మీరు 2,000 కట్ చేస్తున్నారు. మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,000 రూపాయలకు ఒక అకౌంటబిలిటీ ఉంది. ఈ రోజు 2,000 మీరు కట్ చేసినా కూడా ఎక్కడ కూడా ఏ అకౌంటబిలిటీ లేదు. ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్స్ ఎక్కడ జరగలేదు, అదేవిధంగా స్కూల్ మెయింటెనెన్స్ కు ఎక్కడ తీశారనే దాంట్లో కూడా ఒక అకౌంటబిలిటీ లేకుండా ఈ రోజు విద్యార్థులకి ఇచ్చే తల్లికి వందనంలో 15,000లో 13,000 ఇస్తూ 2,000 కట్ చేస్తున్నారు. అంటే ఈ 2,000 ఎవరికి అకౌంట్ లేకపోతుంది, ఎక్కడ ఎవరు తీసుకుంటున్నారు అనేది ఎక్కడ కూడా క్లియర్ గా మీరు తెలియజేయలేదు. అదేవిధంగా మీరు ఎన్నో చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి అని తీసుకొచ్చి
దేశంలోనే ఒక అద్భుతమైన స్కీమ్ ను అమ్మఒడిని తీసుకురావడం జరిగింది. అమ్మఒడి చెప్పిన ప్రకారమే తక్షణమే అమలు పరిచి ఒక ఏడాది కూడా తప్పకుండా వచ్చిన వెంటనే కూడా అమ్మఒడిని అమలు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన స్కీమునైతే మీరు కాపీ చేశారే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ను మీరు కాపీ చేయలేకపోయారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఏడాది కంప్లీట్ గా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తల్లికి వందనం ఒక ఏడాది కంప్లీట్ గా ఇవ్వలేదు. తర్వాత 20 లక్షల మందికి కోత పెట్టి మోసం చేసింది. తర్వాత మళ్ళీ మూడో ఏడాది కూడా ఈసారి కూడా 20 లక్షల మంది విద్యార్థులకు కోత పెట్టి ఈరోజు దగా చేస్తుంది ఈ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు కట్ చేస్తేనే అనేకమైన ట్వీట్లు పెట్టారు. ఈరోజు మీరు 2000 కట్ చేసిన పరిస్థితి. అదేవిధంగా గతంలో 300 రూపాయలు విద్యుత్ ఛార్జీలు చెల్లించిన వాళ్ళకి దీనికి విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తే దానికి ఒక నిబంధన పెడితే ఆ రోజు ఆ నిబంధనను కూడా మీరు విమర్శించి ఈరోజు అదే నిబంధనను మీరు తల్లికి వందనం జీవోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో 75% అటెండెన్స్ ఉండాలని ఒక నిబంధన తీసుకొస్తే ఆ నిబంధనను కూడా మీరు విమర్శించిన పరిస్థితి. అదే నిబంధనను కూడా ఈరోజు మీరు తల్లికి వందనం జీవోలో పెట్టారు. కాబట్టి గతంలో మీరు ఏవైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసి మీరు విమర్శించారో ఈరోజు అవే మీరు ఏవైతే మేము ఈ కండిషన్స్ పెట్టమని ప్రజలకు తల్లిదండ్రుల విద్యార్థులకు మీరు మోసం చేసి అధికారంలోకి వచ్చారో అవే కండిషన్స్ ఈ రోజు మళ్ళీ తల్లికి వందన జీవోలో పెట్టి ఈరోజు మీరు నిన్న జీవోను కూడా రిలీజ్ చేసిన పరిస్థితిని అందరూ కూడా గమనిస్తున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులు నష్టపోతున్నారో మీరు చూసుకుంటే ఈరోజు 20 లక్షల మంది విద్యార్థులకు ఏవైతే మీరు చెప్పారో వాటిని మీరు కోత పెట్టారో ఈ రోజు ప్రతి విద్యార్థి కూడా 45,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి. కాబట్టి ఈ విద్యార్థులకు ఖచ్చితంగా తక్షణమే మీరు 20 లక్షల మంది విద్యార్థులను కోత లేకుండా చేసి ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసి వాళ్ళకు కూడా తల్లికి వందనం ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.